అందరికీ నమస్కారం అండి. బాషిరా పీపుల్స్ టాక్కి వెల్కమ్ అండి. సోషల్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. ఈ మధ్యన చాలా న్యూస్లు వస్తున్నాయి యాస్ట్రాలజీ మీద, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల మీద, డిసీజెస్ అని, ఉద్యోగాలు పోతున్నాయంటే ఇలా రకరకాలుగా ఫేక్ న్యూస్లు అన్నీ వస్తున్నాయి. వీటిని చూసి భయపడకండి. ప్రకృతి వైపరీత్యాలు అనేవి సహజం, అవి వస్తూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సహజంగానే మనం చేసుకోవాల్సిందల్లా ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ దానికి సంబంధించి టెక్నాలజీ అభివృద్ధి చెందిగా ముందరే మనకి చెప్తున్నారు. అంతే ఎక్కడో జరిగితే ఇక్కడ వచ్చేస్తుంది అక్కడ వచ్చేస్తుంది అని చెప్పడం అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. దాన్ని చూసి భయపడి టెన్షన్ తెచ్చుకోవడం వల్ల అనేక వ్యాధులకు గురయ్యి ప్రాణాభాయం తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా యాస్ట్రాలజీ అనేది కూడా అది ఓన్లీ గోచార ఫలితాలే అండి. అవి ఒక అదే రాశిలో బోలెడు మంది ఉంటారు, లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో కూడా దశాంతిత, ప్రత్యేకత, ప్రాణత, సుష్మిత చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళు రోజు ఏం మారిపోవండి. వాళ్ళ వ్యక్తిగత జాతకు ఆధారపడి దాన్ని చూసుకుని భయపడకండి. అదేవిధంగా ఇంకా మూడో విషయం ఏంటంటే ఆ ప్రకృతి వైపరీత్యాల గురించి ఏదో డిసీజెస్ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా టెక్నాలజీ వస్తుంది, ఉద్యోగాలు పోతున్నాయి, ఆ వస్తే ఉద్యోగాలు పోతున్నాయి అంటే విపరీతంగా భయపెడుతున్నారు. ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు కొత్తగా టెక్నాలజీ అది నేర్చుకుని మళ్ళీ ఉద్యోగాలు అందరూ సంపాదించుకుంటారు. పూర్వం నుంచి కూడా అదే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అదేవిధంగా కృష్ణుడు భగవద్గీత చెప్పిన మీ పని మీరు చేసుకు వెళ్ళమని చెప్పారు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఆరోగ్యాన్ని చూసుకుంటే ఏ పనైనా మంది కొన్ని న్యూస్లు చూసి నిజంగా భయపడిపోయి మెంటల్ టెన్షన్ తెచ్చుకొని బీపీ రైజ్ అయ్యి కూడా హాస్పిటల్ అనారోగ్యం పాలవుతున్నారు కదా. దయచేసి భయపడి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కామెంట్లో పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.